ఈసారి మళ్ళోసారి మోడీ వస్తాడు. అప్పుడు 5వ నుంచి 3వ స్థాయి నుంచి 1వ స్థాయికి పోతుంది. ఇక్కడ రోడే కాదు, శంకర్పల్లికి MMTS అప్రూవ్ చేసిండ్రు, కానీ వాళ్ళ 50% వాళ్ళ చేత కానేలేదు, లేకుంటే ఇప్పటివరకు MMTS అవుతుండే. అక్కడ మనం రామ్ మందిర్ కడితే ఇక్కడ పోయిన ప్రభుత్వం ఏమో మన సీతారాంపూర్లా రాముని 1100 ఎకరాలు గుంజుకున్నది. ఎవరికి ఇస్తున్నది? ఎక్కడ అమ్ముకుంటున్నది? హైదరాబాద్లా చందన్వేలిలా 11 ఎకరాలు పేదోళ్ళ భూములు గుంజుకున్నాయి. ఏంది మీకు ఉద్యోగాలు వస్తాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయా? ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక్కరిద్దరికి అది చౌకీదారుల ఉద్యోగం వచ్చింది. గదా అభివృద్ధి అంటే తప్పనిసరిగా మార్పు. ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో అక్కడ ప్రభుత్వం మారుతుంది, కానీ ఎక్కడైతే మంచి ప్రజాస్వామ్యం ఉంటుందో, మంచి గవర్నమెంట్ ఉంటుందో అదే గవర్నమెంట్ మళ్ళీ 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 వస్తాడు. పెద్దలు ఎంతో మంది ఉన్నారు, డబ్బునే ఖతం చేస్తాను. నేను ముఖ్యంగా కొంతమంది మన షాబాద్ మండల్ ఒక కేకే అన్నయ్యా, షాబాద్ ఎవరైనా ఉందా? నవాబ్పేట అయ్యా, మొయినాబాద్, మన శంకర్పల్లి, చేవెళ్ళ. ఈసారి ఎన్నో అభివృద్ధి అవుతుంది, కానీ మోడీ గారి నమ్మకము మీ మీద ఉన్నది, మీ మీదనే నమ్మకం ఉంది. ఏదో పెద్ద రాజకీయ నాయకులు మా మీద కాదు, ప్రజల మీద నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచం అన్నిట్లా డిజిటల్ పేమెంట్ మన దగ్గర అవుతుంది, అన్నిట్లా ఎక్కువ సెల్ ఫోన్లు మన దగ్గర ఉత్పత్తి అవుతున్నది. ఎన్నో చెప్పేది ఉన్నది, కానీ వీళ్ళే ఏం పథకాలు, వీళ్ళే గొప్పతనం సాధించారు. పోయిన చిప్పబెట్టి పోయిండు, కొత్త ప్రభుత్వం చిప్ప పట్టుకొని పోతుంది. ఈరోజు ఈ కరెంటు లైట్ బుగ్గలు నడుస్తున్నాయంటే, మన పొలాలలో పంపులు నడుస్తున్నాయంటే అది మోడీ గారు వల్లనే. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మొన్న జనవరిలో 9,000 కోట్లు ఇంకా అప్పించిండు, హద్దులు దాటిపోయినా కూడా ఇంకా అప్పించిండు. అది లేకుంటే కరెంటు ఉండకుండే, పెన్షన్లు రాకుండే, రైతు బంధు ఎట్లయినా వస్తుందా రాదో తెలియదు, రుణమాఫీ వస్తుందా లేదా, ఉన్న పథకాలకే పైసలు లేవు. ఇప్పుడు 5 గ్యారెంటీలంట, 6 గ్యారెంటీలంట, రేపు 7 గ్యారెంటీలు అంటారు. మహిళలకు ఉచిత బస్సు రైడ్ అంట, డీజిల్ పోసేది మోడీయే, కానీ ఉచిత దానికి ఒక పద్ధతి ఉండాలి. పేదోళ్ళకి అన్నియాలి, లేకుంటే కాలేజ్ పోయే తోళ్ళకి అన్నియాలి, లేకుంటే ఒక పని చేసేటోళ్ళకి అన్నియాలి. ఉత్తగిస్తే అందరు తిరుగుతూ ఉన్నారు. నేను ఒక చిన్న చర్చ సమర్థించా, అది హిందూ ముస్లిం మన కొట్లాట కాదు, కానీ ఇది అయింది చెత్త. మన ట్యాంక్ బండ్ దగ్గర ఉచిత బస్ రైడ్ అయితే పెద్ద మనుషులు పోయినరు, మహిళలు కొంచెం పెద్ద మనుషులు అక్కడ పోయినరంటే, ఇక్కడ వరకు మంచిగా ఉండే, అక్కడ ఆర్టీసీ బస్ ఎక్కగానే మొత్తము నిండుతా ఉన్నారంట. ఆల్రెడీ ఉంటే నిండుతా ఉన్నారు. అరే మంచిగా వీళ్ళు పెద్ద మనుషులు పట్టుకుంటే నూకుతా ఉన్నారు. ఏందమ్మో సర్కోజీ అని సంకలకు చూడతావు. అరే బుర్కేసుకొని పువ్వులు పట్టిస్తా.